సో కాంతారా చాప్టర్ 1 ఇప్పుడే చూసొచ్చాను. సినిమా ఎలా ఉందంటే మాత్రం నచ్చింది భయ్య. సినిమా బాగుంది, చాలా మంచి అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఎలిమెంట్స్ పెట్టుకున్నాడు. నాకు చాలా హాలీవుడ్ మూవీస్ లో ఇవి కదరా మన తెలుగు సినిమాల్లో చూడాలి, మన ఇండియన్ సినిమాలో చూడాలనిపించేది చూసారా, అవన్నీ సినిమాలో ఉన్నాయి. మస్త్ అనిపించింది, కేక్ అనిపించింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా వరల్డ్ బిల్డింగ్ పెట్టుకున్నారు. మనకి కదంబాస్, అక్కడ ఉన్న రాజులు, శివగణాలు ఏంటి, వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగా పెట్టి అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో నాకు నచ్చిన ఎలిమెంట్స్ మాట్లాడుకుందాం. పాజిటివ్స్ అయితే మాత్రం వరల్డ్ బిల్డింగ్ చాలా చాలా అథెంటిక్ ఉంది, మస్త్ అనిపించింది. చూసినంత సేపు జస్ట్ ఏదో ఉంది కదా అని పెట్టలేదు, వాటిని చాలా డీటెయిల్ గా చూపించారు. అదొకటి మంచి అనిపించింది. పర్ఫార్మెన్సెస్ ప్రతి ఒక్కరు చాలా చాలా బాగా చేశారు. రిషబ్ శెట్టి కేక మామూలు లేదు. రుక్మిణి వసంత్ సర్ప్రైజింగ్లీ ఆమె జస్ట్ ఫ్లవర్ పాట్ రోల్ ఉంటుంది అనుకున్నా, లేదా ఆమెకు మంచి రోల్ పడింది. చాలా మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. జయరామ్ గారు కానీ అండ్ కులశేఖర్ గా మన గుల్షన్ దేవాయ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. అందరూ చాలా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ సీజీ ఏది మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా విఎఫ్ఎక్స్ అండ్ సీజీ ఐ థింక్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ రేంజ్ రియలిస్టిక్ యానిమల్స్ నేను వేరే ఏ సినిమాలో చూడలేని ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా ఇండియన్ ఫిల్మ్స్ లో వీళ్ళు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనబడింది. ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, సీజీ కానీ, సినిమాటోగ్రఫీ, వరల్డ్, వాటన్నిటిని వేరే లెవెల్ పిక్చరైజ్ చేశారు. మస్త్ అనిపించింది. అండ్ మనకి ఫస్ట్ పార్ట్ లో ఏవైతే నచ్చిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, లాస్ట్ మన క్లైమాక్స్ 15 minutes అండ్ ఆల్సో మనకి ఏవైతే శివగానాల్ని చూపించే విధానం ఏదైతే ఉందో వాటన్నిటిని చాలా చాలా బాగా చూపించారని ఫీలింగ్ వచ్చింది. యాక్షన్ సీక్వెన్సెస్ ఇన్ దిస్ మూవీ ఇస్ ఫెంటాస్టిక్, చాలా చాలా బాగుంటది. ముఖ్యంగా ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో, అక్కడ ఒక సర్టెన్ యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుంది. ఒరే ఏంట్రా అని ఫీలింగ్ వస్తుంది అనమాట. అది మాత్రం మస్త్ అనిపించింది అన్నట్టు. మ్యూజిక్ బై అజనీష్ లోక్నాథ్ మనకు ఆల్రెడీ తెలుసు, తొక్కుతాడని చెప్పేసి చిత్త కొట్టేషన్ మ్యూజిక్ అయితే మాత్రం మస్త్ అనిపించింది. కొన్ని సీన్స్ ని వేరే లెవెల్ ఎలివేట్ చేశాడు. ఈ సినిమాలో సర్ప్రైజింగ్లీ కొన్ని డార్క్ మ్యాజిక్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. డార్క్ ఎలిమెంట్స్ స్పాయిలర్స్ కాదు, ఆ డార్క్ ఎలిమెంట్స్ ని చాలా చాలా బాధించారు. డార్క్ సీన్స్ అంటే గుర్తొచ్చింది, మొన్ననే చాయ్ షార్ట్స్ యాప్ లో హర్రర్ అనే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ చూశాను. నాకు మాత్రం మతిపోయింది అన్నట్టు. ఒక అమ్మాయి రేప్ అండ్ మర్డర్ కేసు చుట్టూ జరుగుతూ ఉంటది. ప్రాపర్ థ్రిల్లర్ భయ్య. లాస్ట్ వరకు ఎవరు చేశారు, క్రిమినల్ ఎవరు అనేది చాలా థ్రిల్లింగ్ గా చూపించారు అనిపించింది. అమ్మాయి రోకుండా నేను అనుభవించాలంటే అమ్మాయి చావాల్సిందే కదా సార్. అండ్ చాలా రాగా ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఫెయింట్ హార్టెడ్ ఎవరైనా కానీ ఈ షో చూడకపోవడమే బెటర్. ఎందుకంటే దాంట్లో అంత రా ఎలిమెంట్స్ ఉంటాయి. లాంగ్వేజ్ కానీ చూపించే విధానం కానీ చాలా డార్క్ గా డీప్ వెళ్ళినట్టు, అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ షో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఎపిసోడ్ 1.5 to 2 minutes మాత్రమే ఉంటుంది. అండ్ వర్టికల్ లో ఉంటుంది. మనకి రీల్స్ ఎలా ఉంటాయో అదే ఫార్మాట్ లో ఉంటుంది అన్నట్టు. ఫాస్ట్ ఎపిసోడ్స్ అయిపోయినాయి, మస్త్ అనిపించింది. ఇలాంటి థ్రిల్లర్సే కాకుండా చాలా జానర్స్ లో చాయ్ షార్ట్స్ యాప్ లో సిరీస్ ఉన్నాయన్నమాట. నాకు చాలా చాలా బాగా నచ్చినాయి. ముఖ్యంగా నా పర్సనల్ ఫేవరెట్స్ వి మెట్ ఆన్ ట్విట్టర్, పౌడర్ పరంపర అని చెప్పేసి ఒక సిరీస్ ఉంటది, చాలా చాలా బాగుంది. జానీ జిగిర్స్ అని చెప్పేసి ఒక ఫన్ సిరీస్ ఉంటది, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఇవన్నీ కాకుండా ఇంగ్లీష్ మేడం పీటీ సార్ నా పర్సనల్ ఫేవరెట్, మస్త్ అనిపిస్తుంది. వేరే లెవెల్ ఫన్ ఉండే అనమాట. 1 chicken బిర్యానీ. సో మెనీ స్పెషల్స్ ఉన్నాయి సార్. ఓ ఇవి ఉన్నాయా? అయినా 1 chicken బిర్యానీ. ఎపిసోడ్స్ కూడా 1.5 to 2 minutes మాత్రమే కాబట్టి ప్రతి సిరీస్ 30 to 45 minutes లో కంప్లీట్ అయిపోతుంది. మస్తు ఫన్ ఉంటుంది. నాకైతే మాత్రం టైం అయితే తెలియలేదు, అంత మంచిగా ఉంది అన్నట్టు. సీరియస్లీ నాకు ఈ చాయ్ షార్ట్స్ యాప్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంట్రెస్టింగ్ సిరీస్ ఉంటున్నాయి. సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని చూడండి. డోంట్ మిస్ ఇట్. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి నెగిటివ్స్ ఏంట్రా అంటే మాత్రం కామెడీ భయ్యా. అంటే కామెడీ హిట్ ఆర్ మిస్. కొన్ని ఏరియాస్ లో చాలా బాగా నవ్వుకున్నా, కొన్ని ఏరియాస్ లో అరే ఎందుకు ఇక్కడ కంపల్సరీ కామెడీ ఉండాలా అని ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎందుకంటే కొన్ని సీన్స్ చాలా సీరియస్ జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఇంకా వాయిస్ ఓవర్లతోటి కామెడీ ట్రై చేశారు అనమాట. అదంతా బాగా వర్కౌట్ కాలేదు నాకు. అండ్ ఆ కామెడీ వల్ల ఏమైందంటే సీరియస్ ఉండాల్సిన సీన్స్ అన్నిటికీ టోన్ తీసేసినట్టు అనిపించింది అనమాట. అంత వెయిట్ రావట్లేదు సెకండ్ హాఫ్ లో. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో చాలా సీరియస్ స్టఫ్ నడుతూ ఉంటుంది. అప్పుడు ఇట్లాంటి సీరియస్ స్టఫ్ అంతా పెట్టుకుని ఫస్ట్ హాఫ్ అంత ఫన్నింగ్ చేసినావు, నాకు అర్థం కావట్లేదు అని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. దానివల్ల టోన్ ఇంబ్యాలెన్స్ అయిందని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అండ్ ఆల్సో నాకు ఈ సినిమాలో పెద్ద మైనస్ అనిపించింది అంటే మాత్రం కంపల్సరీగా ఎమోషన్ లేదని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక రకంగా నడుస్తూ ఉంటుంది, దానికి ఒక మంచి వరల్డ్ చూపిస్తూ ఉంటారు కరెక్టే, బట్ అక్కడ చాలా టైం తీసుకుంటారు. దానివల్ల అయిపోయింద్రా బాబు కానీ రాని ఫీలింగ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే సెకండ్ హాఫ్ లో మెయిన్ ఎలిమెంట్స్ నడుస్తూ ఉంటాయో వాటికి నువ్వు ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటావు. ఇప్పుడు కంపల్సరీ ఇది కావాలా అని ఫీలింగ్ వస్తా అనమాట. దానివల్ల అక్కడ పడాల్సిన ఎమోషన్ పడలేదని ఫీలింగ్ వచ్చింది. విలన్ క్యారెక్టర్ ని ఒక రకంగా డిజైన్ చేసుకున్నారు, అది హిట్ ఆర్ మిస్ అని చెప్తాను. ఎందుకంటే విలన్ తో కామెడీ చేపించిన తర్వాత సడన్ గా సీరియస్ గా మారాలంటే చాలా మంచి రేటింగ్ ఉండాలి. ఈ సినిమాలో అది మిస్ అయిందని చెప్తా. కొన్ని సిచ్యువేషన్స్ లో అక్కడ విలన్స్ కామెడీ చేస్తున్నాడు, ఆ సీరియస్ గా ఉన్నాడు, అర్థం కాలేదన్నమాట. దానివల్ల ఏం జరుగుతుందో అని ఫీలింగ్ అయితే గ్యారంటీగా వచ్చింది. అండ్ లెంత్ భయ్యా 2 hours 48 minutes ఉండాల్సిన సినిమా కాదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో చాలా కామెడీ సీన్స్ పెట్టుకుంటారు అనమాట. అవి కంపల్సరీ సినిమాకి కావాలా అంటే మాత్రం సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అవి కూడా అవసరం లేని ఫీలింగ్ వచ్చింది. జస్ట్ ఫన్ కోసం పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట. దానివల్ల స్టోరీ కదలేదు సరి కదా, కొంచెం సినిమాని లెట్ డౌన్ చేసిన ఫీలింగ్ వచ్చింది అనమాట. కామెడీ కూడా చెప్పినట్టుగానే హిట్ ఆర్ మిస్, బట్ స్టిల్ ఎక్కువ సీన్స్ పెట్టినట్టు అని ఫీలింగ్ వచ్చింది. దానివల్ల సెకండ్ హాఫ్ మీద కంపల్సరీ ఇంపాక్ట్ పడిందని ఫీలింగ్ అయితే నాకు ఇది వచ్చింది. ఆబ్వియస్లీ మనం కాంతారా గురించి మాట్లాడుతున్నాం అంటే మనకి ఫస్ట్ మూవీలో లాస్ట్ 15 minutes ఎంత బాగా చూపించారో తెలుసు. అట్లాంటి ఎపిసోడ్స్ దీంట్లో ఉంటాయి, దీంట్లో వాటిని చాలా చాలా బాగా పిక్చరైజ్ చేశారని ఫీలింగ్ వచ్చింది. సూపర్ అనిపించింది. కొన్ని సిచ్యువేషన్స్ లో అరే ఏంట్రా
ఏంట్రా ఇలా తీసుకెళ్లిపోయారు, దీని తర్వాత ఏంటి అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అక్కడ నుంచి ఇంకా సాటిస్ఫైయింగ్ గా వెళ్ళిందని చెప్తా గ్యారంటీ సినిమా. కొన్ని ట్విస్ట్లు పెట్టుకున్నారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా వచ్చినాయి. అట్లని చెప్పేసి సెటప్ అండ్ పే ఆఫ్ చాలా బాగా ఇచ్చిండు. ఓహో ఇక్కడ సెటప్ చేసిన కదా అని ఫీలింగ్ వచ్చినప్పుడు అమ్మ కేకర్ అనే ఫీలింగ్ వచ్చింది. అట్లాంటి ఎలిమెంట్స్ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి, అలా మస్త్ అనిపించింది. కొన్ని సీన్స్ అయితే మాత్రం గూస్ బంప్ మెటీరియల్ భయ్య మామూలు తీయలేదు, చాలా బాగుంది అనిపించింది. బట్ కొన్ని సీన్స్ అయితే మాత్రం ఆ గూస్ బంప్ మెటీరియల్స్ ఉన్న సీన్స్ ని డ్రాగ్ చేశారా అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. దానివల్ల మిక్స్డ్ అనిపిస్తుంది, ఏంట్రా అంత బాగా నచ్చుతుంది అప్పుడే ఇవి వెనక నుంచి లాగేస్తున్నాయి అనే ఫీలింగ్ వచ్చింది అనమాట కొన్ని సీన్స్ చూస్తుంటే. ఇవన్నీ కరెక్టే, మరి కాంతారా ఫస్ట్ పార్ట్ బాగుందా, ఈ చాప్టర్ 1 బాగుందా అంటే మాత్రం థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ గా నాకు కాంతారా చాప్టర్ 1 ఇంకా బెటర్ అనిపించింది. బట్ దీంట్లో కూడా ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మ్యాచ్ చేసే సీన్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా సినిమా అలా ఉందంటే మాత్రం లేదు. బట్ మన మైండ్ లో ఉన్న కాంతారాన్ని మ్యాచ్ చేయాలంటే చాలా కష్టం. రిషబ్ శెట్టి హీ కేమ్ డామ్ నియర్ క్లోజ్. నాకైతే మాత్రం ఓవరాల్ గా సినిమా గుడ్ అనిపించింది, గ్రేట్ అనిపించలేదు. బట్ ఇట్ వాజ్ ఎ గుడ్ మూవీ, థియేటర్ లోనే చూడాల్సిన సినిమా చూస్తున్నప్పుడు కొన్ని ట్రైలర్స్ వచ్చినాయి. మొన్న ఒక రిలీజ్ అయిన ట్రైలర్, దానికి పెట్టిన బడ్జెట్ కి ఆ విజువల్ ఎఫెక్ట్స్ కి, ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ కి ఈ విజువల్ ఎఫెక్ట్స్ చూస్తుంటే మాత్రం నాకు మతిపోయింది, ఎక్కడ బెటర్ మీ పైసలు అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. విజువల్ ఎఫెక్ట్స్ వైజ్ గా ఈ మూవీ అండ్ మిరాయి వేరే లెవెల్ చూపించారు. ఓవరాల్ గా కాంతారా మూవీ నాకు నచ్చింది. ఫస్ట్ మూవీ అంత కాదు, బట్ ఇట్ వాస్ గుడ్. మీరు చూసారా, చూడాలనుకుంటున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.